ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా మా బంధువుల నగల్ని ఈ సత్యవతి దొంగతనం చేసింది. పళ్ళు రాలుతాయి. ఇంకొకసారి నేను దొంగతనం చేశాను అంటే రామయ్య గారు, జానకమ్మ గారు, నిజంగా నాకే పాపం తెలీదండి. నేను ఏ దొంగతనం చేయలేదండి. అవునండి, ఈ అమ్మాయికి అసలు పెళ్లి జరగడమే ఇష్టం లేదు. అందుకే మా అమ్మాయిని దొంగం చేసి ఆ వంకతో ఈ పెళ్లిని ఆపించాలని చూస్తోంది. చాలా ఆపండి. మీ అమ్మాయిని ప్రత్యేకించి ఎవరు దొంగని చేయనక్కర్లేదు. ఆమె పుట్టుకతోనే దొంగ. శేఖర్ గారు, ఈ పెళ్లికి మేము పెట్టిన కండిషన్ ప్రకారం సత్యవతి దొంగతనం చేయకూడదు. కానీ 4 నగలకి కక్కుర్తిపడి పెళ్లి మండపంలోనే దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. కాబట్టి ఇంకా ఈ పెళ్లి జరగదు. మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అయ్యో, ప్లీజ్ ప్లీజ్ ఆగండి సుహాసిని గారు. మీకు కావాలంటే ఆ నగలకి డబ్బులు నేనే ఇస్తానండి. దయచేసి ఈ పెళ్లిని జరగనివ్వండి. కుదరదు. తాంబూలాలు మార్చుకున్న రోజే చెప్పాను, ఈ సత్యవతి దొంగతనం చేస్తే ఈ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతుందని. అయినా సరే ఈ సత్యవతి ఇచ్చిన మాటకి కట్టుబడలేదు కాబట్టి ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఈ పెళ్లి జరగడం ఆ త్రిషకు అస్సలు ఇష్టం లేదు. అందుకే మా అమ్మని దొంగతనం నేరం కింద ఇరికించి ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది. అమ్మా, అయినా వాళ్ళమ్మ చేసిన తప్పుకి శిక్ష మైథిలికి వేస్తారా? ఈ పెళ్లి జరగాల్సిందే. చూసారా అత్తయ్య గారు, ఈ తల్లి మాటన్న విలువ లేకుండా పోయింది. మైథిలితో పెళ్లి జరగడమే తప్ప వాడికి ఈ ఇంటి పరువు ప్రతిష్టలతో ఏమాత్రం సంబంధం లేదు. నాన్న ఉత్తమ్, మన స్థాయి కాకపోయినా ఈ పెళ్లికి అంగీకరించాం. అయినా సరే కుక్క తోక వంకరాని సత్యవతి తన బుద్ధిని మార్చుకోలేదు. ఇలాంటి దొంగతో వియ్యం అందుకుంటే జీవితకాలం మనం అవమానం పడుతూనే ఉండాలి. దానికన్నా మనం ఈ పెళ్లి వద్దనుకోవడమే మంచిది. మీరొద్దనుకోవడమే మాకు కూడా కావాల్సింది. ఎప్పుడైతే మీరు నన్ను చెయ్యని నేరానికి దొంగని చేశారో అప్పుడే నేను కూడా నిర్ణయించుకున్నాను, మీలాంటి బుద్ధి లేని మనుషులతో వియ్యం అందుకోకూడదని. ఎవరే బుద్ధి లేని వాళ్ళు? నీకు బుద్ధి లేదు, అందుకే ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావు. పోతావా? మెడ పట్టుకుని బయటకు గెంటించమంటావా? ఆగండి, ఆగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.